హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఒక జెన్యూన్ వెబ్సైట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చూపించబోతున్నాను. ఫ్లెక్సిబుల్ అవర్స్లో చేసుకోవచ్చు వర్క్ అనేది. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, ఖాళీగా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక జెన్యూన్ వెబ్సైట్, గూగుల్లోకి వెళ్ళి ఇండీడ్ అని కొట్టండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. తర్వాత బ్రౌజర్ ద్వారా కంటిన్యూ ఇచ్చి గెట్ స్టార్టెడ్ అని స్టార్ట్ అవ్వండి. ఈమెయిల్ అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి కంటిన్యూ కొట్టాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. తర్వాత టెక్స్ట్ మీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది, కోడ్. ఆ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఎవరైతే లేడీస్ చదువుకొని హౌస్ వైఫ్స్గా ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఖాళీ టైంలో ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. తర్వాత నాట్ నో సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ సిటీ, స్టేట్, పోస్ట్ కోడ్ ఇవ్వాలి. ఇది ఏ సిటీ అయితే అది సిటీ, పోస్ట్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిమోట్ వర్క్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు రిమోట్ వర్క్స్కి సంబంధించిన జాబ్స్ అనేవి మనకి ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ మినిమం బేస్ పే మనకి ఎంత కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 15K పర్ మంత్ సెలెక్ట్ చేసుకున్నాను. జాబ్ టైటిల్ ఇక్కడ నేనైతే టెలికాలర్ జాబ్స్ అని కొట్టాను. ఇంకా మిగతాయి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. యాడ్ అనదర్ అని ఉంది కదా, దాంట్లోకి ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైన్ అలాంటివి. తర్వాత కంటిన్యూ కొట్టేసి ముందుకెళ్ళాలి. చూడండి, జాబ్స్ అయితే వచ్చాయి. టెలికాలింగ్ ఎగ్జిక్యూటివ్ అడ్మిషన్స్, ఆఫీస్ టెలికాలర్, ఫుల్ టైం, పార్ట్ టైం. చూడండి, ఎన్ని జాబ్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మనం ఇచ్చిన పోస్ట్ కోడ్కి నియర్లో ఉన్న జాబ్సే ఎక్కువగా చూపించాడు. ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు నేనైతే టెలికాలర్ అని చెప్పి ఓ జాబ్ని సెలెక్ట్ చేశాను. దాంట్లో ప్రొఫైల్ డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్, దానికి మంత్లీ ఎంత వచ్చిద్ది, ఈ మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చాడు. జాబ్ టైప్ ఫుల్ టైం అని ఉంది. మనకి జాబ్ కావాలనుకుంటే అప్లై నౌ అని అప్లై చేసేయడమే ఆ జాబ్కి. ఇంకా రకరకాల జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అకాడమిక్ ఇన్ఛార్జ్, క్యాషియర్, సేల్స్ రిప్రజెంటేటివ్, హెచ్ఆర్ ఇంటర్న్, అకౌంటింగ్ అసిస్టెంట్స్, ఇవన్నీ జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మనకి ఏదైతే సూటబుల్గా ఉందో దాన్ని చూసుకొని మనం అప్లై చేసేసుకోవడమే. ఇదైతే ఒక జెన్యూన్ వెబ్సైట్, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొక జాబ్ చూద్దాం, అకాడమిక్ ఇన్ఛార్జ్. దీనికైతే శాలరీ 25K to 30K వరకు ఉంది పర్ మంత్. అలానే మనం ప్రొఫైల్ ఓపెన్ చేస్తే దీంట్లో అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది. రెజ్యూమ్ అప్లై చేసుకుంటే మన రెజ్యూమ్కి తగ్గ జాబ్స్ కూడా ఇది రికమెండ్ చేస్తుంది. క్వాలిఫికేషన్స్, జాబ్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ ఇచ్చుకుంటే దానికి సంబంధించి జాబ్స్ అనేవి మనకి ప్రిఫర్ చేస్తారు. ఇంకా మై జాబ్స్ ఆప్షన్లోకి వెళ్తే మనం ఏ జాబ్స్ సేవ్ చేసుకున్నాం, వేటికి అప్లై చేసామో అనేవి మొత్తం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అన్ని ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.